ఆచి చికెన్ మసాలా. స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలతో మంత్రి లోకేష్ దారుణంగా ప్రవర్తించారని బాధిత కుటుంబాలు ఉద్యోగులకి లోకేష్ క్షమాపణ చెప్పాలన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం ఇవ్వటం లేదని, వచ్చే ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పేది జగన్ టీం అన్నారు ఆయన. మరి మృతుల కుటుంబాలతోనూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతోనూ యాక్టింగ్ సీఎంగా ఉన్న నారా లోకేష్ ఆయన మాట్లాడిన మాటలు ఇమీడియట్గా ఉపసంహరించుకుని స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్తున్నాడు, మీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా అని చెప్పి తోటి కార్మికులతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇది ఎంత ఖండకావరం అని అడుగుతూ ఉన్నాం. తోటి కార్మికులు చనిపోతే మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అని చెప్తా ఉన్నాడు. అసలు ఆ అహంకారం ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా నారా లోకేష్ గారు, ఇది రాచరికం కాదు నాయన, ఇది ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఉద్యోగస్తులకి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్తా ఉన్నాడు టీమ్ 11 క్యాప్టెన్ అని నారా లోకేష్. అవును, భారతదేశానికి టీమ్ 11 క్యాప్టెనే జగనన్న. రేపు ఖచ్చితంగా ఈ టీమ్ 11 రేపు జరగబోయే ఎలక్షన్లో ఆ 2 11ల మధ్యలో 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు. అది గుర్తుపెట్టుకో.